श्री महादेवसत्ये नमः श्री गुरुभ्यो नमः हरि ओम गणानां भागवते हवामहे कविं మండలి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చింతకాల విజయబాబు గారిని చేతులకు కావాల్సిన కోరలేదు. ఒక్కసారి మీరు ఏదో ఒకసారి హలో గౌరీ బ్రహ్మగారిని స్టేడియం జాబులో పడమండి మార్కెటింగ్ కంపెనీ చైర్మన్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి శ్రీ సంతకాల విజయ్ గారికి మరియు మాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలు సభాపతి అయినటువంటి సంతకాయల అయ్యన్న పాత్ర గారికి మరియు పద్మావతి గారికి మరియు రాజేష్ గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దుర్గాదేవి దేవస్థానం చరిత్ర అందరికీ తెలుసు, నాకన్నా అందరికీ మీకే బాగా తెలుసు. రేపు 22వ తారీఖు నుంచి దుర్గా నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతాయి. ఆ ప్రారంభోత్సవం లాస్ట్ టైం కూడా మేము చేశాము. ఈ దుర్గాదేవి యొక్క దేవస్థానం యొక్క పూర్వవైభవం కాకుండా కొత్త వైభవం తీసుకురావడానికి మేము మన ధర్మకర్తలంతా కృషి చేస్తామని విజయ్ గారికి ఈ విధంగా ఈ సభాముఖంగా అన్ని తెలియజేస్తాము. అలాగే హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ పార్టీలకు మతాలకు అతీతంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దైవ దర్శనాలు కల్పించి నేను శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నర్సీపట్నంలో ధర్మకర్తగా నియమించబడినాం కదా. ధర్మకర్తగా నా విద్యుత్ ధర్మంలో యోగ్యముగాను నమ్మకముగాను వ్యక్తివంతం లేకుండా న్యాయదీక్షతోనూ జ్ఞాన వినయముగాను దయాభిమాన రాగదేహరహితముగాను వైసౌకర్యక శ్రేష్ఠ నిరంబగలమంటూ మరియు ఆంధ్రప్రదేశ్ దేవాలయ ధర్మాల చట్టం 3087 చట్టం సవరణ 33/2007 వరకు మనం చూసుకుంటే అన్ని దేవాలయాలు కూడా కొలువున్న ఊరు నర్సీపట్నం. అన్ని దేవాలయాలు ఉన్నాయి. ప్రతి దేవాలయం అదృష్ట శాతం అయ్యన్న పాత్రి గారి చేతి మీద, పద్మావతి గారి చేతి మీద జరగడం అనేది మా కుటుంబ అదృష్టంగా మేము భావిస్తుంటాం. ఎందుకంటే
నా చిన్నప్పటి నుంచి కూడా నేను వైజాగ్ వెళ్తున్నప్పుడు ఈ బస్సులోని ఇలా వెళ్తున్నప్పుడు కూడా ఇక్కడ బస్సు ఎక్కి మేము వైజాగ్ వెళ్తున్నప్పుడు నాన్న అయితే బస్సులోనే తీసుకెళ్ళేవాడు. బస్సు ఎక్కినప్పుడు ఇక్కడికి ఉండీలో డబ్బులు వేయమని చెప్పేసి లోపలికి వచ్చేవారు. మాకు అప్పటికి కూడా బాగా గుర్తుండేది. నాన్నగారిని కూడా అడిగేవారు. ఆ టైంలోని ఈ గుడి కోసం ఎంతో సేవ చేసి ఎంతో కష్టపడిన పెద్దలందరూ కూడా మీ అందరికీ తెలుసు. ఎంతో కష్టపడ్డారు. ఆ గుడిని ఒక స్థితికి తీసుకొచ్చారు. ఈరోజు ప్రభుత్వం కూడా గుడిని గుర్తించి దాన్ని టేక్ ఓవర్ చేసి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దాంట్లో ఇక్కడ మనకి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి గుడి పవిత్రతను కాపాడడానికి ముందుకు తీసుకెళ్తున్నారు. దాంట్లోని భాగంగా కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లోని నేను రాజకీయాలు ఎత్తకూడదు కాబట్టి నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే గుడి సందర్భం, గుడి ప్లేస్ కాబట్టి నేను ఒకటే చెప్తుంది ఏంటంటే, ఒక సమయంలోని ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలి మీ అందరికి. 2018-19 ప్రాంతంలో తర్వాత మళ్ళీ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ వచ్చింది, తర్వాత ముందు టీడీపీ ఉంది. కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, మనం ఏంటంటే గుడి పవిత్రత కాపాడటానికే ఒక జయంగా ముందుకెళ్తూ వచ్చాం. కానీ ఒక సమయంలో నాకు ఒక లెటర్ వచ్చింది. లెటర్ ఎవరు రాశారో నాకు తెలియదు. ఎవరు సంతకం లేదు, పేరు లేదు, ఏం లేదు. కింద మాత్రం దయచేసి లెటర్ చదవండి అని చెప్పి ఒక లేడీ అయితే రాశారని నాకు తెలుసు. అక్కడ ఇప్పటికి వచ్చి నాకు ఆ పేరు తెలీదు, ఫేస్ తెలీదు. ఆ లెటర్ మాత్రం నా పేరుకే వచ్చింది. నాన్నకి రాయలేదు, అమ్మకి రాయలేదు, నాకే రాశారు. నేను ఆ లెటర్ తీసి చూసిన వెంటనే, బాబు ఇక్కడ అన్నదానం జరిగింది కానీ కొంచెం ఆ నాసిరకంగా జరుగుతుంది కొన్నిసార్లు, మీరందరూ దృష్టి పెట్టాలి అని చెప్పి ఒక మాట అన్నారు. రెండోది అన్నారు, ఈ ఉండి మా ముందు కళ్ళ ముందు ఓపెన్ చేయట్లేదు, ఏదో జరుగుతుంది, మీరు కొంచెం దృష్టి పెట్టాలని రెండో మాట అన్నారు. మూడో మాట ఏమన్నారంటే, అమ్మవారికి వచ్చిన చీరలు కానీ ముడుపులు కానీ అతి పవిత్రమైనవి, అది అమ్మవారికి వాడాలి, అమ్మవారికి చెందినవి కాబట్టి దాని మీద కొంచెం దృష్టి పెట్టండి మూడో మాట అన్నారు. ఇవన్నీ చదివితే నాకెందుకు రాసింది మా అని చెప్పి చూస్తే కింద నా మంది ఈ శంకుస్థాపన చేసింది అయ్యన్న పాత్రి గారు, పద్మావతి గారు కాబట్టి మీరే ఈ గురు బాధ్యతను తీసుకోవాలి.